వనజీవి రామయ్యకు కృతజ్ఞత సభ హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో నిర్వహించారు. వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేష్ కుమార్ మాట్లాడుతూ వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని తాను 1,00,000 చెట్లు నాటుతానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్ రావు సైతం పాల్గొన్నారు. రామయ్య మన మధ్య లేకపోయినా ఆయన ఆశయం గొప్పదని చాటి చెప్పారు. ఈ సందర్భంగా మిగతా నాయకులు, ఇతర అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. తర్వాత నరహరి ఐఏఎస్ గారు, వనజీవి రామయ్య గారి మిస్సెస్ జానకమ్మ గారు. రామయ్య గారు మన మధ్య లేకపోవచ్చు, బట్ ఆయన ఆశయం గొప్పది. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఈ దేశ పౌరులది, రాష్ట్ర పౌరులది, అన్ని ప్రభుత్వాలది కూడా. నిజానికి కేసీఆర్ గారు కూడా రామయ్య గారి ఆలోచన విధానం అంటే ఆయన పర్యావరణ ప్రేమికుడు. ఖచ్చితంగా మన మంచి పర్యావరణం ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఉండాలంటే 33% అడవులు ఉండాలి. కానీ తెలంగాణలో అది లేదు. అడవులు ఉన్నాయి కానీ అడవుల్లో మొక్కలు లేవు. అడవులన్నీ కిందికి పోయినాయి ఎప్పుడో. సో ఆ కార్యక్రమం తీసుకొని అడవుల పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు, మరి అదేవిధంగా చెట్లు నాటడం ఇంకొక వైపు. అంటే అడవుల్లో కూడా చెట్లు నాటుతూ, ఇందాక సోదరి మన అన్నట్టు వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలన్నట్టు ఆ అడవుల్లో పండ్ల వృక్షాలు పెట్టి, ఎందుకంటే ఇవాళ గ్రామాల్లోకి వచ్చి పంట పొలాల మీద కోతులు దాడులు చేస్తున్నాయి, గ్రామాల్లో ప్రజల మీద దాడులు చేస్తున్నాయి అంటే వాటికి అడవుల్లో ఆహారం లేదు. అందుకోసం ఆ పండ్ల మొక్కల్ని పెట్టిస్తూ అడవులను పునరుద్ధరించే ప్రక్రియ ఒకవైపు చేసి, ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి పట్టణంలో నర్సరీ, గ్రీన్ బడ్జెట్, గ్రీన్ ట్యాక్స్, ఇది ఫస్ట్ టైం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ తమ నిధుల్లో 10% చెట్ల కోసం ఖర్చు పెట్టాలి. ప్రతి మున్సిపాలిటీ తన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే యాన్యువల్ ప్లాన్లో 10% ప్లాంటేషన్, పెట్టిన మొక్కల సంరక్షణ కోసం ఒక ప్రణాళికను బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ తెచ్చి ఆ డబ్బును తిరిగి పర్యావరణ పరిరక్షణకే వాడాలి అని ఒక పెద్ద గొప్ప కార్యక్రమం తీసుకుంటే 10 ఏళ్లలో 7.7 గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో. వనక్షేమమే మనక్షేమం అనే ఒక సూత్రాన్ని తీసుకొని పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారు సుమారు 50 నుంచి 60 సంవత్సరాలు తన జీవితంలో ఎక్కువ శాతం తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా ఈ మొక్కల మీద దృష్టి పెట్టి ఇక్కడ వరకు తను రావడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఫర్దర్గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మొక్కలు నెక్స్ట్ 1 ఇయర్ వారి వర్ధంతి వరకు 1,00,000 మొక్కలు నాటుతానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ, అదేవిధంగా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలకు ముందుగా వనజీవి పల్లె ప్రకృతి వనాలు అనే ఒక నేముని, దాని తర్వాత ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయంకు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరును పెడితే బాగుంటుందనేది ఒక ఆలోచన. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ డే రోజు వనజీవి అవార్డు అనేది ఒకటి ఇస్తే చాలా ఇన్స్పిరేషనల్గా వారిని గౌరవించుకున్నట్టు ఉంటుంది. పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో ఉంటాయి కాబట్టి గ్రామ యువతీ యువకులందరూ కూడా ఈ చెట్ల గురించి తెలుసుకొని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మొక్కలు పెంపడంలో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి హరీష్ అన్న గారు సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుచుకుంటున్నాను. వనక్షేమమే మనక్షేమం అనే ఒక సూత్రాన్ని తీసుకొని పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారు సుమారు 50 నుంచి 60 సంవత్సరాలు తన జీవితంలో ఎక్కువ శాతం తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా ఈ మొక్కల మీద దృష్టి పెట్టి ఇక్కడ వరకు తను రావడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఫర్దర్గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మొక్కలు నెక్స్ట్ 1 ఇయర్ వారి వర్ధంతి వరకు 1,00,000 మొక్కలు నాటుతానని చెప్పి ప్రతిజ్ఞ